హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పసుపు హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో సెకండ్ ఆర్ థర్డ్ వీడియో పెట్టాను పసుపు హార్వెస్టింగ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇది నెక్స్ట్ హార్వెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో పెట్టాను. అండ్ అప్పుడు మళ్ళీ నాటిండే పసుపుని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. చూద్దాం ఎంత వస్తుందో పసుపు. మొత్తం ఈ ప్లేస్లో ఉండదు, ఫుల్ ప్లేస్లో. ఇప్పుడు ఇదంతా ఓపెన్ చేసి చూడాలి ఎంత వచ్చింది అని. సో నేను ఇక్కడైతే దీన్ని తీసుకొచ్చినాను, దీంతో తవ్వి పసుపుని తీద్దాము అని చెప్పేసి. అండ్ అక్కడ చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి, మిరప చెట్లు, కనకాంబరాల చెట్లు ఇలాంటివంతా చిన్న చిన్నవి ఉన్నాయి. సో దాన్ని అంతా తీసి పక్కన పెడుతున్నాను, బికాజ్ ఇదంతా ఎక్కువ క్లమ్జీ అయిపోయింది, చెట్లన్నీ ఎక్కువ అయిపోయినాయి. సో నీట్గా తీసేసి పక్కన పెట్టేసి తర్వాత పసుపుని అంతా తీసేసినాక మళ్ళీ నీట్గా అరేంజ్ చేద్దాం, మళ్ళీ నాటేద్దాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు, నేను యాక్చువల్గా గడ్డగా ఉండేది పసుపు అనుకోలేదు, అది దాని వేరేమో పెద్దగా ఉంది అనుకున్నా, బట్ అది కూడా పసుపే. తర్వాత క్లీన్ చేసేటప్పుడు అంటే వాటర్లో కడిగేటప్పుడు అయితే నేను చూసినాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, తీసి పక్కన పెడుతున్నాను. అదంతా కుళ్ళిపోయింది. నాకు తెలిసి స్టార్టింగ్లో నాటింటాం కదా, సో అది అనుకుంటున్నా, ఆర్ఎల్స్ నేను లేట్ చేసిన దానికి కుళ్ళిపోయిందో నాకు ప్రాపర్గా అయితే తెలీదు. అండ్ ఇది ఒక్క సైడే నేను తీస్తున్నాను, అంటే వీడియో తీసింది ఒక్క సైడ్, ఇంకా ఉంది, అదంతా నేను వీడియో తీయలేదు. అటు సైడ్ అయితే ఇంకా చాలా వచ్చింది, ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువే వచ్చింది. అంటే ఇక్కడ కొంచెం నేల కూడా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం తక్కువే ఉంది. పసుపు ఇట్లా భూమి లోపల పెరిగే వాటికి కొంచెం ఇసుక నేలలు అయితే కొంచెం బాగా ఊరుతాయన్నమాట, అలా మంచిగా ఊరుతుంది అనమాట ఇసుక నేల అయితే. అండ్ ఇక్కడైతే ఫుల్ చెట్లు ఎక్కువ అయిపోయినాయి, ఫ్లవర్స్ చెట్లు చూస్తున్నారు కదా, అవైతే చాలా ఎక్కువ పెద్దగా అయిపోయినాయి అనమాట. సో అంటే ఆ చెట్లు వేర్ల కింద ఉన్నాయి. సో కంపల్సరీ ఆ చెట్లు అయితే తీసేయాలి, పసుపుని తీయాలంటే కంపల్సరీ ఆ చెట్లను అయితే తీసేయాలి. అందుకు నేనేం చేశానంటే కొంచెం అట్లా వంచేసి తీద్దామన్నా కూడా కుదరలేదు. సో ఫైనల్గా అయితే అది తీయాల్సి వచ్చింది, అంటే ఆ చెట్లను రిమూవ్ చేసేసి తీయాల్సి వచ్చింది. ఇట్లా చిన్న చిన్న చెట్లు అయితే మళ్ళీ నాటుకోవచ్చు, అంత పెద్ద చెట్టు అయితే మళ్ళీ నాటేకి కుదరదు కదా. సో అండ్ ఇక్కడ చెయ్యి అట్లా పెట్టి తీయాలన్నా కూడా భయం అవుతుంది, బికాస్ ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, ఎందుకంటే అంత క్లమ్జీగా ఉంది అక్కడ. ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసినాను లాస్ట్కి. సో ఇదైతే నా పసుపు హార్వెస్టింగ్ చాలా చాలా మంచిగా జరిగింది. ప్రతి ఇయర్ అయితే ఇలా చేస్తామన్నమాట. అండ్ ఆర్గానిక్ కూడా, దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏవి కానీ యూజ్ చేయం కదా, జస్ట్ నాటేసి వదిలేస్తాం, 1 year తర్వాత హార్వెస్ట్ చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది ఇలా చేస్తే, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంటి దగ్గర. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ మనకి చాలా ఉంది. ఇది కూడా పసుపు చెట్టే. ఇట్లా ఎండిపోయినాక తీసేయాలి యాక్చువల్గా. ఇంకా లోపల చాలా ఉంది, ఇక్కడంతా తునిగిపోయినాయి మొత్తము. ఇట్లా ఈ టబ్లేకి అన్నీ వేస్తాను, తర్వాత కడిగేసి ఫుల్ ఎంత వచ్చిందని చూడొచ్చు. ఇలా ఇంకా ఇటు సైడ్ అంతా ఉంది, చూద్దాం లాస్ట్కి ఎంత వస్తుంది అని చెప్పి. మరీ ఎక్కువ వస్తుందని నేను అనుకోవడంలా. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, ఇవి ఇట్లా తునిగిపిండేటివన్నీ చాలా ఉన్నాయి ఇంకా. సో మనకైతే ఈ పసుపు ఇంత వచ్చింది. ఇది వెయిట్ చూసి ఎంత అని చెప్తాను తర్వాత. ఇదైతే ఎంత నేను వాష్ చేసిన క్లిప్స్ అయితే నేను తీయలేదు, చాలా మట్టి అయితే ఉండింది, చాలాసేపు పట్టింది యాక్చువల్గా ఇదంతా బయటకు తీసేకి. మీకు ఫస్ట్ తీసిన క్లిప్స్లో అయితే కొంచెమే వచ్చింది, ఇంకొక సైడ్ అయితే చాలా ఉండింది. సో ఇదైతే ఇట్లుంది. తర్వాత కూడా నేను కొంచెం మళ్ళీ నాటేసినాను, బికాస్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడే నాటేసినాను మళ్ళీ. ఇలా నేను కొంచెమే వచ్చిందేమో అనుకున్నాను, యాక్చువల్గా ఇంకా ఎక్కువే వచ్చి ఉంటుంది, బట్ చాలా రోజులు లేట్గా తీసినాను, సో ఉల్లిపోయిందనమాట చాలా వరకు. ఇదైతే ఇలా వచ్చింది, బాగా పెద్దగానే వచ్చినాయి. ఇంకా దీన్ని కోసి కొంచెం అయితే ఉడకబెట్టి ఎండబెట్టి మళ్ళీ పొడి చేసుకోవచ్చు, ఆరెల్స్ అలానే కూడా కోసి ఎండబెట్టేసి తర్వాత పొడి చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ అండ్ ఆర్గానిక్ పసుపు, దీనికి ఎటువంటి కెమికల్స్ అయితే వెయ్యలేదు, జస్ట్ వాటర్ అంతే, వాటర్ ఇస్తామని విన్నాము. చాలా బాగా వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. నాకు తెలిసి లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బాగా వచ్చింది.
ఇదంతా నేను పసుపు అనుకోలేదు యాక్చువల్లీ, ఏదో వేరు పనికిరాదేమో అనుకున్నా, బట్ కడిగినాక అర్థమైంది ఇది పసుపే అని చెప్పేసి. నౌ ఇట్స్ 0. ఇంకా పట్టదు దీంట్లో. 1.5 kg చేసేసి 1.5 kg చేద్దాం అనుకుంటున్నా. లైక్ 1 గ్రామ్ తక్కువ 1.5 kg. ఇవి 1.5 kg ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక ఆల్మోస్ట్ 1.5 kg అంటే 2 kgs ఉన్నట్లు మా ఇంకా అంతే. 2 kgs 100 grams అనుకో. ఇంకా ఎక్కువ వేస్తాం. రేపు తవ్వితే ఇంకొంచెం ఉంది కదా. ఇవి వచ్చేసి 1.5 kg, ఇవి వచ్చేసి 659 grams ఉన్నాయి. లాస్ట్ టైం తక్కువ కదా వచ్చింది, ఇంత రాలేదు అసలు, ఇంత పెద్దవి అయితే రాలా. ఇంకా దాంట్లోకి ఇసుకేస్తే ఇదే పెద్దదన్నిటికన్నా. ఇదే 100 grams 118 grams ఉంది, ఇది ఒకటే. సో అలా అయితే పసుపు హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా కొంచెం అయితే ఉంది అటు సైడ్ లాస్ట్లో. సో రేపు అయితే అది చూద్దాము. ఒక 350 to 500 grams అయితే రావచ్చు. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.